అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పును సరిచూసుకునే దిశగా ప్రజలంతా సిద్ధమయ్యారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కుప్పల ఈశ్వర్ గెలుపు ఖాయమని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో శుక్రవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 40-41 డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కోరుకంటి మాట్లాడుతూ ఇంటింటికి తిరుగుతున్న క్రమంలో 5 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా విసిగి వేశారన్నట్లుగా కానవచ్చిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు చేసిన తప్పును పార్లమెంట్ ఎన్నికల్లో కుప్పల ఈశ్వర్ను ఎంపీగా గెలిపించుకోవడం ద్వారా సరిచేసుకుంటామని తెలపడం జరుగుతుందని తెలిపారు. కేసీఆర్ పాలన ఆకలి చావులు ఆత్మహత్యలు లేని విధంగా సాగిందని, కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండి రైతులు నిరాశ్రయంలో ఉన్నారని ఆరోపించారు. దాదాపు 2 లక్షల ఓటర్లను ప్రభావితం చేసే సత్తా ఉన్న కార్మిక వర్గం బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా కుప్పల ఈశ్వర్ విజయం ఖాయమని అన్నారు. రామగుండం కార్పొరేషన్లోని 40-41 డివిజన్లలో గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుప్పల ఈశ్వరన్నను పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, గౌరవ కార్పొరేటర్లు గాదం విజయ్ గారి నేతృత్వంలో ఈ యొక్క ప్రచార కార్యక్రమం అంతా కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఏ ఇంటికి పోయినా, ఏ గడపకు పోయినా కూడా ప్రతి ఒక్కరి నుంచి వెళ్ళి ఒకటే మాట వస్తూ ఉన్నది. మేము ఎమ్మెల్యే ఎన్నికలలో మోసపోయినాం, 5 నెలల్లో మనల్ని ఏ విధంగా పరిపాలన చేసినరో మేము 5 నెలలు వాళ్ళ పరిపాలన కూడా కల్లారా చూసినాం. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలన చాలా గొప్పగా ఉండే, ప్రగతి వైపు వెళ్ళే, సమైక్య పాలనలో జరిగినటువంటి నష్టాన్ని అంతా కూడా కేసీఆర్ గారు ప్రతిదీ కూడా ఎలా ఆకలి చావులు లేకుండా, ఆత్మహత్యలు లేకుండా ప్రతి ఎకరానికి నీళ్ళు అందించి రైతులను రాజులుగా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఆనాడు పరిపాలనను, ఈ 5 నెలల పరిపాలన చూస్తే ఇలా మేము తప్పకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేది మేము కోరుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంలో పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికలలో మేము తప్పకుండా కాంగ్రెస్కు బుద్ధి రావాలంటే, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటే తప్పకుండా పోరాటం చేసేటువంటి పార్టీ, ప్రశ్నించేటువంటి గొంతుక కుప్పలీశ్వరన్నను గెలిపించినట్టయితే మా పక్షాన నిలుచుంటాడు, మా పక్షాన కొట్లాడతాడని ఇలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంటింటికి గడప గడపకు వెళ్ళినప్పుడు చెప్తున్నటువంటి సందర్భం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా 26,000 మంది కార్మికులు, సుమారు 2 లక్షల పైచీలకు ప్రభావితం చేసేటువంటి వాళ్ళు, 25,000 మంది కాంట్రాక్టు కార్మికులు, వాళ్ళు ఒక 2 లక్షల మందికి ప్రభావితం చేసేటువంటి వాళ్ళు. ఈ ప్రాంతంలో సుమారు 5 లక్షల మంది యొక్క సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలా ఒక కార్మికుని బిడ్డ, కార్మిక నాయకుడు, కార్మికుడు పోటీ చేస్తున్నటువంటి యొక్క సందర్భంలో మేము కుప్పలీశ్వరన్నను గెలిపించుకుంటామని కార్మిక వర్గం అంతా ఏకతాటిపైన ఉండి ఇలా ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆనాడు చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి విధానాలు, మోసపూరితమైనటువంటి ప్రకటనలు, ఇక్కడ ఏదైతే ఆ ఎన్నికలలో గడప గడపకు వెళ్ళి ఏడ్చి మాకు ఓటు వేయాలని చెప్పినటువంటి ఈ యొక్క నాయకులు ఈరోజు ప్రజలను ఏడ్పిస్తూ ఉన్నారు. ఈ విధానం సరి అయింది కాదు. ఓటేసినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. మళ్ళీ ఈ ఎన్నికలు రాగానే RSCL అనో లేకపోతే ఇంకోటనో ఇటువంటి భాగవతాలన్నీ కూడా బంద్ చేయండి. ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని గెలిపించినటువంటి ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. ఈ ప్రచార కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ గాదం విజయానంద్, హనుమాన్ నగర్ పట్టణ అధ్యక్షులు CH మొగిలి, కొంకటి లక్ష్మణ్, కొంకటి వెంకటేష్, 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, మారుతి, కౌటం బాబు, బొబ్బిలి సతీష్, కొలుగురి సాయి కుమార్, చింటూ, పల్లె చిన్న రాజయ్య, మైసి మొగిలి, శనగరపు వెంకటేష్, ఇరువురాల రమేష్, రవితేజ, శివ కాలనీ పెద్ద మనుషులు, మహిళలు పాల్గొన్నారు.